హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి మనము వైజాగ్ నుండి అరకు వచ్చేసాం. అరకులో మన వశిష్ఠ ఇన్లో రాత్రి దిగి స్టే చేసి మంచి స్లీప్ వేసి మార్నింగే ఫ్రెష్గా లేచి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మంచి విలేజ్ అరకు వస్తే ఊరికే చాపరాయి అని అదని ఇదని తిరుగుతాం కదా, అలా కాకుండా ఒక మంచి ట్రైబల్ విలేజ్కి మీకు ఇప్పుడు తీసుకెళ్తాను అనమాట. అందులో సన్ రైజ్ చూడండి, మొత్తం మంచి వ్యూ అన్నమాట. నాగార్జున గారు దయచేసి ఈ డోర్లు ఎత్తించండి, త్వరగా వెళ్ళాలండి, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ అండి నాగార్జున గారు. సారీ. రైట్ వెళ్తే కొత్త వలస, కోడిపుంజి వలస ఇవన్నీ వస్తాయి. ఈ రైట్లో వెళ్తే ఇప్పుడు మనం లెఫ్ట్లో వెళ్తున్నాం. చంపి ఊరి పేరు చంపి, వింతగా ఉంది కదా. మన గైడ్ ఊరు దాటి వెళ్ళిపోతున్నాడు. మనకన్నా అతనికన్నా మనకే ఎక్కువ తెలిసినట్టు. చంపి దాటిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇదే చంపి అనే ఊరు. ఆ ఊరు చూడండి ఎలా ఉందో. భయపడకు ఏం చేయదు. హాయ్ చెప్పండి మామగారు. హాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. ఇక్కడే అన్ని బట్టలు కడడాలు, సామాన్లతో అన్ని ఇక్కడే చేసుకుంటారు పనులు. రాజుగారు హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పండి. బాయ్ 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 బాయ్. హాయ్. మనం ఇప్పుడు చంపి ఊర్లో జీలుగు చెట్టు దగ్గర ఉన్నాం. జీలుగు చెట్టు అంటే కళ్ళు ఇస్తుంది. కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు లాగే జీలుగు చెట్టు కూడా కళ్ళు ఇస్తుంది అనమాట. అదే చెట్టు, ఆ రెండు చెట్లు జీలుగు చెట్లే. ఓకే. ఇప్పుడు ఆ జీలుగు చెట్టు నుంచి కళ్ళు ఎలా తీస్తారు, పైకి ఎలా ఎక్కుతారు, కళ్ళు ఎలా తీస్తారు, మళ్ళీ ఎలా దించుతారు అన్నదంతా మొత్తం చేద్దాం. ఇప్పుడు చేసిన తర్వాత టేస్ట్ కూడా చేద్దాం. గెట్ రెడీ. ఇది ఆనపకాయ కదా. ఇది ఆనపకాయ ఎండిపోయిన తర్వాత డొప్పలా చేసి ఇందులో పోస్తారు. ఇది లోపల చూడండి, ఫిల్టర్ కూడా ఉంటుంది. కనిపించట్లేదు. లోపల చూడండి ఫిల్టర్. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం రండి. జీలికల్లు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తా. ఓకే, దగ్గర పట్టుకోండి సార్. పట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలా? అదే ఇప్పుడు. How is the taste? Wow. Man blowing. పచ్చడి ఏమైనా కావాలి భయ్యా? నాకతా తెలంగాణ మిరపకాయ అయితే సరిపోదు. చల్లగా ఉంటుంది. ఏం పేరు నీ పేరు? రాము. రాము చూడు అందులో ఒలిగిపోద్ది. ఇదే ఊరా? చంపేనా? చెట్టు ఓనర్ నేనే. అవునా? ఓనర్ గారికి ధన్యవాదాలు.
సార్ నమస్కారం సార్. బాలయ్య పాట వచ్చింది కదా, జై బాలయ్య స్టార్టింగ్ బిట్ వస్తుంది, సేమ్ సీన్ ఇదే. ఓనర్ గారు వేస్తుండ్రు తెల్లార్జనే సుఖం ఎప్పటి నుంచో జీలికలు తాగుదామని వెయిటింగ్. ఎన్నిసార్లు అనుకొచ్చిన ఎప్పుడు తాగలేదు, టేస్ట్ చేశాను. ఇందులో ఉన్న పేరేం పేరు? రఘుమణి. రఘుమణి మున్సాబ్ చేశాను. చంపిలా అక్కడ బొర్ర జంక్షన్ ఉంది కదా, ఆ ఏరియాకి మున్సబు. మున్సాబ్. అక్కడ నుంచి 10 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. అవునా? 2-3 సంవత్సరాలకి మొక్క వస్తుంది. ఓకే, అంటే విత్తనం వేసిన 2-3 సంవత్సరాలకి మొక్క వస్తుంది. మొక్క మళ్ళీ బయట వేసుకోవాలి మనం. ఓకే, వేసుకున్న తర్వాత అదేమొచ్చి దగ్గర 25-30 సంవత్సరాలు క్రాప్ వస్తుంది, పంట వస్తుంది. అది ఇంత పెద్దదైంది అనమాట ఇప్పుడు. ఓకే, 84 ఉడిచింది. 84లో చెట్టు వేసారు. ఓకే, నువ్వు పుట్టక ముందు ఓట్లేదు అప్పటికి. కెమికల్స్ ఏమేమి ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అంటే ఉత్తి మనం అదే